60 సంవత్సరాల నుండి హఠయోగ సాధన చేస్తున్న ఒక యోగి శంకరాచార్యుల వద్దకు వచ్చాడు. ఆయన్ని చూసి శంకరాచార్యుల వారు సంతోషించి, ఇప్పటిదాకా నీవు మాత్రమే సాధించానని, ఇంకెవరూ సాధించలేదని అనుకుంటున్నదేమిటి అని అడిగారట. 60 ఏళ్ల సాధనలో నేను పక్షిలా గాలిలో ఎగరగలిగే శక్తిని పొందాను అన్నాడు ఆ యోగి. దానికి శంకరాచార్యుల వారు ఫకాలున నవ్వి, 60 ఏళ్ల పాటు సాధన చేయకుండానే ప్రతి పక్షి గాలిలో ఎగరగలుగుతోంది గదా, బహుశా వచ్చే జన్మలో నీవు పక్షిలా పుట్టడానికి కావలసిన సంస్కారం పోగు చేసుకుంటున్నావనుకుంటాను అని అన్నారు. ఇది 9వ శతాబ్దంలో జరిగింది. ఇప్పుడు 21వ శతాబ్దం నడుస్తోంది. మానవ నైజం, ఆశలు, ఆకాంక్షలు ఎంతమాత్రం మారలేదు. మనం ఇంకా చూడగలిగిన, అనుభూతి ద్వారా తెలుసుకోగలిగిన, తూకం వేయగలిగిన వాటిని మాత్రమే కోరుకుంటున్నాం. కానీ మనం అనుభూతి చెందలేని, చూడలేని, తాకలేని, ఇంకే విధంగా పొందలేని వాటిని గురించి మాత్రమే నిజమైన రాజయోగం హామీ ఇస్తుంది.